సగటున రోజుకు తిరుపతి బాలాజీ ఆలయాన్ని 60,000 నుండి 80,000 మంది భక్తులు సందర్శిస్తారు. దీని భారీ నిర్మాణం అపారమైన జనసందోహాన్ని నిర్వహిస్తూ భూమిపై అత్యధికంగా సందర్శించే మతపరమైన కట్టడంగా నిలిపింది. లక్షలాది మంది ఒక ఇరుకైన, అత్యంత క్రమబద్ధమైన ప్రదేశంలో ప్రయాణించడం సాధారణంగా తీవ్రమైన శారీరక ఒత్తిడికి, అలసటకు దారితీస్తుంది. అయినప్పటికీ భక్తులు శారీరక ప్రశాంతతతో ఇక్కడి నుండి వెళుతున్నామని చెబుతారు. అదే సమయంలో ఆలయ ఖజానాలో కోట్ల కొద్దీ ధనాన్ని కానుకలుగా సమర్పిస్తారు. దీనంతటికీ కారణం స్వచ్ఛమైన భక్తి అని అనుకోవడం సులభమే. కానీ పరిశోధకులు మరియు ఇంజనీర్లు ఈ మానవ ప్రవర్తన భౌతిక విజయాల వెనుక ఉన్న భౌతిక యంత్రాంగాన్ని అన్వేషించడం ప్రారంభించారు. నిజానికి తిరుమల ఒక అత్యంత ఖచ్చితమైన నిర్మాణ యంత్రంలా పనిచేస్తుంది. ఈ యంత్రానికి నమూనా వాస్తుశాస్త్రం నుండి వచ్చింది. ఈ ప్రాచీన గ్రంథాన్ని కేవలం స్థానిక అలంకార మార్గదర్శిగా కొట్టిపారేస్తుంటారు. కానీ ఆ వాదనలు అందులోని నిజమైన ఇంజనీరింగ్ సూత్రాలను విస్మరిస్తాయి. వాస్తు ఒక ఖచ్చితమైన ప్రాదేశిక ప్రాతిపదికపై పనిచేస్తుంది. ఇందులో మానవ జీవశాస్త్రం సహజ వాతావరణంతో అనుసంధానించబడి ఉంటుంది. మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి భూమి యొక్క సహజ అయస్కాంత క్షేత్రాన్ని వచ్చే సూర్యరశ్మిని సద్వినియోగం చేసుకునేలా భవనాన్ని నిర్మించాలి. తిరుపతి ఒక సూక్ష్మంగా నిర్మించబడిన భౌగోళిక విద్యుత్ కేంద్రంలా పనిచేస్తుందని ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ ప్రదేశం యొక్క గణితం, భౌగోళికం మానవ శ్రేయస్సును రూపొందించడానికి స్పష్టమైన నిర్మాణ నమూనాను అందిస్తాయి. దీని ఇంజనీరింగ్ మట్టితోనే మొదలవుతుంది. శేషాచలం కొండలలో 2.5 బిలియన్ సంవత్సరాల నాటి అరుదైన రాతి పగుళ్లపై స్థపతి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ప్రాచీన భౌగోళిక నిర్మాణాలు సహజంగానే అత్యంత కేంద్రీకృతమైన అయస్కాంత శక్తిని నిరంతరంగా మట్టిలోకి ప్రసరింపజేస్తాయి. ఈ శక్తిని గ్రహించడానికి మొత్తం ఆలయ నిర్మాణం ఖచ్చితమైన ఉత్తర దిశ నుండి 5.12 డిగ్రీలు వంగి ఉంటుంది. ఈ ఖచ్చితమైన వంపు ఆలయ గోడలను భూమి స్థానిక అయస్కాంత ప్రవాహానికి అనుగుణంగా మారుస్తుంది. ఈ నిర్మాణం నేరుగా ఆ భౌగోళిక బ్యాటరీకి అనుసంధానమై ఆలయ గోడలను క్రియాశీలక, శక్తివంతమైన గ్రిడ్గా మారుస్తుంది. పునాది ఆ భౌగోళిక బ్యాటరీకి అనుసంధానమైన తర్వాత ఆలయ ప్లాన్ పంచభూతాల ఖచ్చితమైన మ్యాప్ను ఉపయోగించి శక్తిని పంపిణీ చేస్తుంది. ఖచ్చితమైన ఈశాన్య మూలలో స్వామి పుష్కరిణి అనే 1.5 ఎకరాల భారీ జలాశయం ఉంది. వాస్తు భౌతిక శాస్త్రం ప్రకారం ఈశాన్యంలో ఉండే పెద్ద జలాశయాలు మాగ్నెటిక్ రిసీవర్లుగా పనిచేస్తూ కాస్మిక్, విద్యుదయస్కాంత పౌనపున్యాలను లాగుతాయి. ఆగ్నేయ మూలలో ప్రధాన వంటగది ఉంది. ఇది అగ్నిస్థానం. వాస్తు వ్యవస్థలో అగ్ని అనేది ఒక ప్రదేశపు జీవక్రియ శక్తిని, ముడి వనరుల ద్రవ్యత మరియు నగదు ప్రవాహంగా మార్చే యంత్రాన్ని సూచిస్తుంది. ఈ గ్రిడ్ మొత్తానికి మూలాధారం గర్భగుడి. ఇది పశ్చిమాన ఉంది. సూర్యోదయపు తొలి కిరణాలను గ్రహించేలా ప్రధాన విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. ఆ విగ్రహం కింద వేద రేఖాగణితంతో చెక్కబడిన విద్యుద్వాహక రాగి రేకులు పూడ్చబడి ఉన్నాయి. ఈ రేకులు ఆంటెన్నాలా పనిచేసి అడుగున ఉన్న శిల నుండి అయస్కాంత శక్తిని గ్రహించి రాతి గోడల ద్వారా బయటకు ప్రసారం చేస్తాయి. నీరు, అగ్ని మరియు రాగి యొక్క ఈ ఖచ్చితమైన అమరిక ఈ స్థిరమైన నిర్మాణాన్ని క్రియాశీలక, స్వయం సమృద్ధిగల ఎనర్జీ సర్క్యూట్గా మారుస్తుంది. మానవ శరీరం ఈ సర్క్యూట్లోకి ప్రవేశించి సవ్యదిశలో నడిచినప్పుడు వారి నాడీ వ్యవస్థ ఈ అయస్కాంత తరంగాలను భౌతికంగా గ్రహిస్తుంది. అదే సమయంలో భారీ రాతి కారిడార్ల యొక్క ఖచ్చితమైన కొలతలు భక్తుల మంత్రోచ్చారణ ధ్వనులను ఒడిసిపట్టి ప్రతిధ్వనించేలా చేస్తాయి. ఇది నేరుగా శరీరాన్ని తాకి కంపించే అకౌస్టిక్ స్టాండింగ్ వేవ్స్ ను సృష్టిస్తుంది. భక్తులకు పంచిపెట్టే పవిత్ర తీర్థం కూడా ఆ కేంద్ర అయస్కాంత క్షేత్రంలో ఛార్జ్ చేయబడిన కర్పూరం, కుంకుమ పువ్వు, యాలకుల రసాయన మిశ్రమం. ఇది ద్రవరూప మాగ్నెటోథెరపీ డోసులా పనిచేస్తుంది. అలాగే ఈ ఆలయం ఒక బయోలాజికల్ ట్యూనింగ్ ఫోర్క్ లా పనిచేస్తుంది. దీని నిర్మాణ రేఖాగణితం మానవులలో కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి, జీవ గడియారాన్ని నియంత్రించడానికి మరియు తీవ్రమైన శారీరక ప్రశాంతతను కలిగించేలా రూపొందించబడింది. తిరుపతి బాలాజీ వద్ద జనించే శాంతి, శ్రేయస్సు పర్యావరణ రూపకల్పనను లోపాలు లేకుండా అమలు చేయడం వల్ల కలిగే ఫలితమే. వాస్తుశాస్త్రం నేర్పే అంతిమ పాఠం అత్యంత ఆచరణాత్మకమైనది. మన భౌతిక రేఖాగణిత వాతావరణం మన జీవ సంబంధ స్థితిని నిర్దేశిస్తుంది. అది మన భౌతిక వాస్తవికతను నడిపిస్తుంది. ఆధునిక కట్టడాలు భూమి అయస్కాంత క్షేత్రాలను, సూర్యరశ్మి కోణాలను విస్మరిస్తున్నాయి. దీనివల్ల జియోపతిక్ ఒత్తిడి ఏర్పడి ఆరోగ్యకరమైన కణాల పనితీరుకు ఆటంకం కలిగి మానవ శక్తిని హరించే వాతావరణం సృష్టించబడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని ఇళ్లు మాత్రమే ప్రాచీన అయస్కాంత పగుళ్లపై ఉన్నప్పటికీ తూర్పు వెలుతురుకు అభిముఖంగా ఉండటం, నీరు,
అగ్ని మండలాలను బ్యాలెన్స్ చేయడం అనే ప్రధాన లాజిక్ ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఈ రేఖాగణిత నియమాలను అన్వయించడం ద్వారా సాధారణ ఇల్లు కూడా కేవలం ఆశ్రయంగా కాకుండా ఆరోగ్యం మరియు భౌతిక వృద్ధిని అందించే క్రియాశీల జనరేటర్గా మారుతుంది.